శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము అధ్యాయము 1 వ్యాఘ్రేశ్వర శర్మ వృత్తాంతము. గ్రంథాన్ని రాస్తున్న శంకరభట్టు మొదట గొప్పవాడైన వినాయకుడికి, చదువుల తల్లి అయిన సరస్వతీదేవికి, తన గురువుల పరంపరకు ఒకరి తర్వాత ఒకరు వచ్చే గురువుల వ్యవస్థను గురు పరంపర అంటారు. శ్రీకృష్ణ భగవానుడికి మరియు సమస్త దేవతా సమూహాలకు చేతులు జోడించి నమస్కారాలు సమర్పిస్తున్నారు. ఈ అనంతమైన కోట్లాది బ్రహ్మాండాలకు యజమాని అయిన శ్రీ దత్తాత్రేయుల వారి కొత్త అవతార వైభవాన్ని, శ్రీపాద శ్రీవల్లభుల చరితను వివరించాలని ఆయన అనుకుంటున్నారు. శ్రీ దత్తప్రభు చాలా పురాతనమైన వాడు, ఎప్పటి నుంచో ఉన్నవాడు, అలాగే ఎప్పుడు కొత్తగా ప్రకాశించేవాడు. ఆయన ఈ కలియుగంలో గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్న శ్రీ పీఠికాపురము అనే గ్రామంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా పుట్టారు. ఆయన పవిత్రమైన చరితను, ఆయన చేసిన అద్భుతాలను వర్ణించడం గొప్ప గొప్ప చదువుకున్న పండితులకే సాధ్యం కాదు. అలాంటిది చదువు వాసన కూడా లేని, ఏమాత్రం జ్ఞానం లేని అల్పుడనైన నేను శంకరభట్టు అయిన చరితను వ్రాయడానికి సిద్ధపడ్డాను అంటే అది కేవలం ఆ దేవుడి పవిత్రమైన ఆజ్ఞ వల్ల, ఆయన ఇచ్చిన ఆశీస్సుల వల్ల మాత్రమే అని అందరికీ వినయంగా చెప్పుకుంటున్నారు. నా పేరు శంకరభట్టు. నేను కర్ణాటక దేశానికి చెందినవాడిని. స్మూర్తులను అనుసరించేవాడిని. భరద్వాజ గోత్రంలో పుట్టినవాడిని. నేను శ్రీకృష్ణ భగవానుడిని దర్శించుకోవడం కోసం ఉడిపి అనే పుణ్యక్షేత్రానికి వెళ్ళాను. అక్కడ ఉన్న బాలకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరించి ఎంతో అందంగా నాకు కనిపించి దర్శనమిచ్చి, నువ్వు కన్యాకుమారి వెళ్ళు, అక్కడ ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలి అని ఆజ్ఞాపించారు. ఆ దేవుడు ఆజ్ఞ ప్రకారం నేను కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించుకున్నాను. 3 సముద్రాలు కలిసే సాగరత్రయ సంగమం పవిత్రమైన చోట పుణ్యస్థానాలు చేశాను. ఒకానొక మంగళవారం రోజున నేను శ్రీదేవిని దర్శించుకోవడానికి గుడిలోకి వెళ్ళాను. అక్కడ ఉన్న పూజారి ఎర్రటి రంగులో ఉన్న పూలను తీసుకొని అమ్మవారికి పూజ చేస్తున్నాడు. ఆ సమయంలో నేను చూస్తుండగా అమ్మవారు నా వైపు దయతో నిండిన చూపులను చూశారు. అమ్మవారు నాతో ఇలా అన్నారు: శంకరా, నీ మనసులో ఉన్న పవిత్రమైన భక్తికి నేను సంతోషించాను. నీవు వెంటనే కురువపురము అనే ఊరికి వెళ్ళు. అక్కడ ఉన్న శ్రీపాద శ్రీవల్లభ స్వామిని దర్శించుకొని నీ జన్మను ధన్యం చేసుకో. ఆయన ఎవరో కాదు, నా సోదరుడే. మా ఇద్దరికి ఉన్న అన్నా చెల్లెల బంధం ఈ లోకానికి కాలానికి అతీతమైనది. ఆయన నా సోదరుడు. ఆయనను నువ్వు ఒక్కసారి దర్శించుకుంటేనే నీ మనసుకు, నీ ఆత్మకు, నీ సమస్త ఇంద్రియాలకు మాటల్లో చెప్పలేనంత గొప్ప అనుభూతి కలుగుతుంది. అమ్మవారి దయను పొంది నేను కన్యకా పరమేశ్వరి పుణ్యక్షేత్రం నుండి నా ప్రయాణాన్ని ముందుకు సాగించాను. ఆ దారిలో హనుమంతుడు తెచ్చిన సంజీవని పర్వతాన్ని సంబంధించిన మరుత్వమలై అనే కొండ ప్రాంతానికి చేరుకున్నాను. మరుత్వమలై కొండలు భయంకరమైన పెద్ద పులి. ఆ మరుత్వమలై అనే గ్రామం దగ్గర ఒక కొండ ఉంది. అది చూడదగ్గ గొప్ప కొండ. ఆ కొండలో కొన్ని గుహలు ఉన్నాయి. అక్కడ ఎందరో సిద్ధ పురుషులు, గొప్ప శక్తులు ఉన్న యోగులు కంటికి కనిపించకుండా అదృశ్య రూపంలో తపస్సు చేసుకుంటూ ఉంటారని తెలుసుకున్నాను. నేను ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్ద గుహ దగ్గర ఒక భయంకరమైన పెద్ద పులి నిలబడి ఉంది. ఆ పులిని చూడగానే నాకు ఒళ్ళంతా వణికిపోయింది. చాలా భయం వేసింది. భయంతో ఏం చేయాలో తెలియక నేను ఒక్కసారిగా గట్టిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని గొంతు పెట్టి అరిచాను. నేను అలా అరవగానే ఆ పెద్ద పులి ఒక సాధువు వలె జంతువులా ప్రశాంతంగా నిశ్శబ్దంగా నిలబడిపోయింది. అప్పుడే ఆ గుహ లోపల నుంచి ఒక ముసలి వయసులో ఉన్న తపస్వి ఋషి బయటకు వచ్చారు. ఆ ముసలి ఋషి నాతో ఇలా అన్నాడు: నాయనా, నువ్వు చాలా ధన్యుడవి.
ఈ మరుత్వమలై ప్రాంతమంతా శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణంతో ప్రతిధ్వనిస్తోంది. ఆ శ్రీ దత్తప్రభువే ఈ కలియుగంలో మానవులను రక్షించడానికి గొప్ప యోగులకు మరియు జ్ఞానులకు అత్యున్నతమైన నిర్వికల్ప సమాధి, మనసు పూర్తిగా దేవుడిలో లీనమయ్యే స్థితిని ఇవ్వడానికి శ్రీపాద శ్రీవల్లభ అనే పేరుతో పుట్టారు. నీవు ఎంతో అదృష్టవంతుడివి కాబట్టే ఈ తపోభూమికి రాగలిగావు. నీకు భవిష్యత్తులో తప్పకుండా శ్రీపాదుల దర్శనం లభిస్తోంది. నా గుహ ద్వారా దగ్గర ఉన్న ఈ పెద్ద పులి మామూలు జంతువు కాదు. ఇదొక గొప్ప జ్ఞాని. ఈ జ్ఞానికి నువ్వు నమస్కారం చెయ్యి. ఆ ఋషి చెప్పగానే నేను ఆ పెద్ద పులి రూపంలో ఉన్న జ్ఞానిని నమస్కారం చేశాను. వెంటనే ఆ కొండలన్నీ ఓం అనే నాదంతో ప్రతిధ్వనించాయి. నేను ఎంతో ఆశ్చర్యంతో ఆ వింతను చూస్తూ నిలబడ్డాను. ఆ పెద్ద పులి శరీరంలో ఉన్న ప్రతి అణువు, చిన్న కణము మారిపోయి దాని నుంచి ఒక అద్భుతమైన కాంతి బయటకు వచ్చింది. ఆ వెలుగు నుంచి ఒక దివ్యమైన దేవతా శరీరాన్ని దర్శించిన ముసలి ఋషి ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్య పురుషుడు అక్కడ ఉన్న వృద్ధ తపస్వికి నమస్కారం చేసి ఆకాశ మార్గంలో ఎగిరి వెళ్ళిపోయాడు. నా కళ్ళ ముందే ఉన్న ముసలి ఋషి నవ్వి నన్ను గుహ లోపలికి రమ్మని పిలిచారు. నేను మౌనంగా గుహ లోపలికి వెళ్ళాను. ఆ ముసలి ఋషి నన్ను కళ్ళ నుంచి దయను కురిపిస్తూ కేవలం తన మనసులో అనుకొని సంకల్పం ద్వారా అక్కడ ఒక అగ్నిని, మంటను పుట్టించారు. ఆ దివ్యాగ్నిలో హోమం చేయడానికి కావాల్సిన పవిత్రమైన వస్తువులను, కొన్ని తియ్యటి పదార్థాలను, పండ్లను తన సంకల్పంతోనే సృష్టించారు. వేద మంత్రాలను చదువుతూ ఆ పదార్థాలన్నిటినీ ఆ అగ్నిలో సమర్పించారు, హోమం చేశారు. ఆ తర్వాత ఆ ముసలి ఋషి నాతో ఇలా అన్నాడు. లోకంలో జరిగే యజ్ఞయాగులు, మంచి పనులన్నీ ఎంతో గొప్పవి. కానీ పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం వల్ల అన్ని రకాల లాభాలు పొందుతున్న మనుషులు ఆ పంచభూతాలను సృష్టించిన దేవుణ్ణి పూర్తిగా మర్చిపోతున్నారు. దేవతలకు ఇష్టమైన యజ్ఞాలు చేయాలి. వాటి వల్ల దేవతలు సంతోషిస్తే ప్రకృతి మనకు అనుకూలంగా మారుతుంది. ప్రకృతిలో ఎన్నో శక్తులు ఉన్నాయి. వాటిని మనం గౌరవించి శాంతింపజేయకపోతే మనుషులకు కీడు, ప్రమాదాలు జరుగుతాయి. మనుషులు ధర్మ మార్గాన్ని వదిలేస్తే ప్రకృతి శక్తుల వల్ల ఇబ్బందులు తప్పవు. నేను లోకక్షేమం కోసమే ఈ యజ్ఞాన్ని చేశాను. నువ్వు కూడా ఈ యజ్ఞాన్ని చూశావు కాబట్టి దీనివల్ల నీకు శ్రీ దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ అనుగ్రహం లభిస్తుంది. ఆ ఋషి మాటలు విన్న తర్వాత నేను ఆయనకు మొక్కి ఇలా అడిగాను. సిద్ధవరేణ్య, ఋషులలో గొప్పవాళ్ళని సిద్ధవరేణ్య అంటారు. నేను పెద్ద చదువులు చదివిన పండితుడిని కాదు, యోగిని కాను, కేవలం ఒక చిన్న సాధకుడిని. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇందాక పులి రూపంలో ఉండి తరువాత కాంతిగా మారిపోయిన ఆ మహాత్ముడు ఎవరు? శ్రీపాద శ్రీవల్లభుల వారిని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవికి ఉన్న అన్నా చెల్లెల బంధం ఏమిటి? అసలు ఈ శ్రీదత్త ప్రభు ఎవరు? దయచేసి నాకు వివరించి నా సందేహాలు తీర్చండి. అప్పుడు ఆ ముసలి ఋషి కథ చెప్పడం ప్రారంభించారు. నాయనా, ఆంధ్రదేశంలో గోదావరి జిల్లాలో ఆత్రేయపురము అనే ఒక మంచి గ్రామం ఉంది. అక్కడ వేదాలు తెలిసిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక అబ్బాయి పుట్టాడు. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని పేరు పెట్టారు. వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప పండితుడు. కానీ ఆ కొడుకు మాత్రం చదువు అస్సలు అబ్బని మొద్దుగా తయారయ్యాడు. ఎంతకాలం చదివించినా అతనికి కనీసం రోజువారీ ప్రార్థన, సంధ్యావందనం కూడా సరిగ్గా చేయడం రాలేదు. దాంతో తోటివారు అతడిని పేరు పెట్టి పిలుస్తూ సూటిపోటి మాటలతో బాగా అవమానించేవారు. ఆఖరికి కన్న తల్లిదండ్రులు కూడా అతడిని ఆదరించడం మానేశారు.
ఆ అవమానాలు తట్టుకోలేక హిమాలయ పర్వతాల్లో పెద్ద పెద్ద ఋషులు ఉంటారని, వారి దయ ఉంటే జ్ఞానం వస్తుందని తెలుసుకొని అతడు ఎవరికి చెప్పకుండా హిమాలయాల్లోని బదరీవనానికి వెళ్ళిపోయాడు. ఆ అడవిలోకి వెళ్ళిన అతనికి దారిలో అడగకుండానే భోజనం దొరికేది. ప్రయాణంలో అతనికి ఒక కుక్క తోడుగా వచ్చింది. అతడు ఎక్కడికి వెళ్ళినా ఆ కుక్క కూడా అతని వెంటే నడిచేది. ఒకరోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో అతనికి ఒక అద్భుతమైన కాంతి కనిపించింది. ఆకాశం నుండి ఒక దివ్యమైన వెలుగులో ఒక చిన్న బాబు, దివ్య శిశువు భూమి మీదకు దిగువచ్చాడు. ఆ బాబు రాకతో ఆ ప్రాంతమంతా వెలిగిపోయింది. ఆ చిన్న బాబు వ్యాఘ్రేశ్వర శర్మ వైపు నడుస్తూ వచ్చాడు. వ్యాఘ్రేశ్వర శర్మ భయపడుతుండగా ఆ బాబు నవ్వి, నేనుండగా నీకు భయం ఎందుకు? ఈ గ్రామానికి నీకు నాకు ఎంతో రుణబంధం ఉంది. ఆ బంధం లేకపోతే ఒక కుక్క కూడా నీ దగ్గరకు రాదు. నువ్వు హిమాలయ ప్రాంతమైన ఈ అడవికి వచ్చావు కాబట్టి నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి మాయమైపోయాడు. ఆ చిన్న బాబు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభులే. ఆ తరువాత అరణ్యంలో అతనికి మహా అవతార్ బాబాజీ దర్శనమిచ్చారు. బాబాజీ అతనిని తన శిష్యుడిగా స్వీకరించారు. బాబాజీ తాకగానే అతడితో ఉన్న కుక్క మాయమైపోయింది. బాబాజీ అతనితో, వ్యాఘ్రేశ్వర, నీతో ఉన్న కుక్క ఎవరో కాదు, అది నీ పూర్వజన్మలో చేసిన పుణ్యమే. నీ సమయం తీరిపోవడం వల్లే అది అదృశ్యమైంది. నువ్వు చేసిన పుణ్యం వల్లే ఈ తపోభూమికి రాగలిగావు. ఇదంతా ఆ శ్రీపాద శ్రీవల్లభుల దయే అని చెప్పారు. గురువుగారి ఆదేశం ప్రకారం వ్యాఘ్రేశ్వర శర్మ ఒక గుహలో కూర్చుని ధ్యానం, క్రియాయోగం చేయడం ప్రారంభించాడు. కానీ గురువుగారు చెప్పిన ఆత్మజ్ఞాన విషయాలు అతని తలకెక్కలేదు, అర్థం కాలేదు. అతడు ఇలా ఆలోచించాడు, గురువుగారు నన్ను ఎప్పుడూ ఒరే వ్యాఘ్రేమా, పులి అని పిలుస్తుంటారు. యోగులు పులి చర్మం మీద కూర్చొని ధ్యానం చేస్తే ఎంతో లాభం ఉంటుంది కదా. నా పేరు కూడా వ్యాఘ్రేశ్వరుడే కాబట్టి నేను నిజంగానే పులి శరీరాన్ని పొంది మా గురువుగారి పాదాల కింద పులి చర్మం లాగా ఉండిపోతాను అని బలంగా అనుకున్నాడు. ఆ బలీయమైన ఆలోచన కారణంగానే అతడు ఆత్మజ్ఞానం రాకముందే పులి రూపం వచ్చేసింది. పులిగా మారిన వ్యాఘ్రేశ్వర శర్మ కురుపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభుల దగ్గరకు వెళ్ళాడు. శ్రీపాదులు తన పవిత్రమైన పాదాలను ఆ పులి తల మీద పెట్టారు. అంతే, ఆ పులికి ఒక్కసారిగా పాత విషయాలన్నీ గుర్తుకొచ్చి జ్ఞానం కలిగి ఎంతో మధురంగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ప్రార్థించింది. స్వామివారి పాదాల స్పర్శతో ఆ పులి శరీరంలోంచి వ్యాఘ్రేశ్వర శర్మ దివ్యమైన రూపంతో బయటకు వచ్చాడు. శ్రీపాదులకు నమస్కరించి ఆకాశంలో వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ గుహ బయట కాపలా ఉన్న పులి ఆ వ్యాఘ్రేశ్వర శర్మ వదిలివేసిన పాత శరీరమే. దానికి దేవుడి పాదాలు తగిలాయి కాబట్టి అది కూడా పవిత్రమై ఇక్కడ కాపలాగా ఉంటోంది. ఆ ముసలి ఋషి శ్రీపాదుల అవతార రహస్యాన్ని శంకర భట్టుకు వివరిస్తూ ఇలా అన్నారు. సృష్టి మొదట్లో బ్రహ్మదేవుడు సృష్టి చేయడం కోసం శివపార్వతుల గురించి తపస్సు చేశాడు. అప్పుడు పార్వతీదేవి తన పూర్తి శక్తితో శ్రీ కన్యకా పరమేశ్వరిగా అవతరించింది. ఆమెకు తోడుగా పరమశివుడు కూడా సూర్యవంశంలో జన్మించాడు. వీరి బంధం లోక కళ్యాణం కోసం ఏర్పడింది. ఆ తర్వాత త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి పీఠికాపురంలో ఒక గొప్ప యజ్ఞాన్ని చేశారు. సవిత్రకాటక చయనము అంటారు ఆ యజ్ఞాన్ని. ఆ యజ్ఞానికి ఆయన శివపార్వతులను పిలిచారు. మహర్షి భక్తికి మెచ్చిన శివపార్వతులు కలియుగంలో మేము దత్తాత్రేయ స్వరూపముగా మనుష్య రూపంలో పీఠికాపురంలోనే శ్రీపాద శ్రీవల్లభ అనే పేరుతో పుడతాము అని వరం ఇచ్చారు. ఆ మాట ప్రకారమే శ్రీపాద శ్రీవల్లభులు క్రీస్తు శకం 1320లో పీఠికాపురంలో జన్మించారు. వారి క్రీస్తు శకం 1350లో కురుపురంలో అంతర్ధానమయ్యే వరకు 30 సంవత్సరాల పాటు భూమిపై ఉంటూ ఎన్నో లీలలు చేశారు. ప్రస్తుతం మన ఉన్న కాలం క్రీస్తు శకం 1336 అంటే శ్రీపాదులు కురుపురంలో ఉన్న సమయం.
30 సంవత్సరాలు అనేది దేవుడి లీలకు చాలా తక్కువ సమయమే అయినప్పటికీ వారు ఎల్లప్పుడూ భక్తులకు రక్షిస్తూనే ఉంటారు. కలియుగంలో దత్తాత్రేయుల వారు శ్రీపాద శ్రీవల్లభులుగా పీఠికాపురంలో పుట్టినప్పుడు వారి అంతర్గత శక్తే కన్యకా పరమేశ్వరి దేవి. అందుకే అమ్మవారు నిన్ను కురపురం వెళ్ళమని చెప్తూ శ్రీపాదుడు నా సోదరుడు అని పలికింది. పీఠికాపురంలో శ్రీపాదులు తాతగారైన శ్రీ మల్లాది సత్యనారాయణ శ్రేష్ఠి గారు, అలాగే వారి ముత్తాతగారైన శ్రీ భాస్కర పండితుడు గారు గొప్ప భక్తులు, వేద పండితులు. అక్కడ ఆ కాలంలో శ్రీ కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులు ఇంట్లో లక్ష్మీదేవి అంశతో కన్యకా పరమేశ్వరి దేవి జన్మించి ఎన్నో అద్భుతాలు చూపింది. అక్కడ ఉన్న నగరేశ్వర స్వామి ఆలయంలో ఎంతో పవిత్రమైనది. పీఠికాపురంలో పుట్టిన శ్రీపాదుల వారు ప్రస్తుతం కురపురంలో ఉంటూ భక్తుల పాపాలను తొలగిస్తున్నారు.